మరి 2023 డిసెంబర్ నెల 28వ తేదీ వరకు దేవుడు సజీవంగా ఉంచాడు. మరో గురువారాన్ని మనకు వరంగా ప్రసాదించారు. ఈ గురువారం పోతే మళ్ళీ ఈ గురువారం రాదు. ఇక ఏ సంవత్సరంలో రాదు. అర్థమైందా? ఈ గురువారం ఏ సంవత్సరాల్లో రాదు. గురువారాలు చాలా వస్తాయి. గడిచిన కాలంలో చాలా గురువారాలు పోయినాయి. ఈ గురువారం మళ్ళీ రాదు. అంటే దీన్ని బట్టి ఈ గురువారం ఒక్కటే కాదు, గడిచిపోయిన మన జీవిత కాలంలో ఏ క్షణం కూడా మరలా తిరిగి మన జీవితంలో రాదు. మన జీవితంలో మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రలో ఈ దినం మళ్ళీ రాదు. కొత్త దినం రోజు రోజుకి కొత్త దినమే వస్తుంది తప్ప, కాకపోతే సంవత్సరం అని 360 రోజులు భూమి తిరగటాన్ని బట్టి, సూర్యుడు చుట్టూ తిరగటాన్ని బట్టి అలా పెట్టుకున్నాం. కాబట్టి అదే వారాలు, అవే నెలల పేర్లు, అవే దినాలు వస్తున్నాయి. కానీ ఆ దినం ఈ దినం కాదు. మీకు అర్థమైందా? ఈ రోజున్న ఈ గురువారం ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాదు. గురువారాలు వస్తాయి కానీ రాదు. అలాగే ఇంకా 3 రోజుల్లో ఆదివారం కూడా రాబోతుంది. 2023 డిసెంబర్లో చివరి ఆదివారం. ఈ ఆదివారం ఎంతమంది ఉంటామో ఎంతమంది పోతామో తెలియదు. 3 రోజుల క్రితం మా వీధిలో ఒక ఆవిడ సాయంత్రం 7 గంటల సమయంలో మెలికలు తిరిగిపోతూ ఉంది. మన చర్చికి ఒక 4 ఇళ్ళు అవతల. వెంటనే వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోడలు మన చర్చికి వస్తుంది, ఆమె రాదు. అంబులెన్స్కి ఫోన్ చేశాను. దాన్ని వాళ్ళు మెసేజ్ పంపితే ట్రాక్ ఫాలో అవుతున్నాను. అది వచ్చింది, ఎక్కించి పంపించాను గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ పంపించింది కాక అక్కడ మా కోడలు ఉంటే ఆమెకి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు వస్తున్నారమ్మా, కొద్దిగా చూసుకో అని చెప్పాను. వెంటనే జాయిన్ చేసుకున్నారు. హార్ట్ అటాక్ అని తెలిసారు. 2వ రోజు ఉంది, బాగుంది. జాయిన్ అయిన 3వ రోజు అంటే ఈరోజు ఉదయం 6 గంటలకి మాట్లాడుతూ కన్ను మూసింది. అంటే 2024 ఆమెకు లేదు, ఏ జబ్బు లేదు. మొన్న రీసెంట్గా కంటి ఆపరేషన్ చేయించుకుంది, చుక్కలం తీయించుకుంది. నేను బాగున్నాను కదా, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే పొరపాటు కదా. అన్నీ బాగున్నా గుండె ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. విచిత్రం ఏంటంటే దీనికి 3 రోజుల క్రితం వాళ్ళ కూతురింటికి వెళ్ళింది నిడిముక్కలని. ఆ ప్రాంతంలో మరి ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళి నా చెయ్యి జాలవుతుంది, లాగేస్తుందని చెప్పింది. అంటే అప్పటికే ఆమెకు హార్ట్ అటాక్ స్టార్ట్ అయింది. పెయిన్ ఎక్కడో గుర్తించలేక చెప్పకపోవటం వల్ల డాక్టర్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వేరే ట్రీట్మెంట్ ఇచ్చారు, నరాలకి లేదా నొప్పులకి ఇచ్చారు. హార్ట్ అటాక్ అని అప్పుడే కన్ఫర్మ్ చేస్తే ట్రీట్మెంట్ వేరుగా ఉండేది, బతికేదేమో. ఏదేమైనప్పటికీ మన ప్రవర్తన వల్ల కానీ, మనం ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల కానీ ఎప్పుడు ఏమైపోతుందో ఎవరికి తెలియదు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే 2023 చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాలు మళ్ళీ మన జీవితంలో రావు. కాబట్టి బాప్తిసం తీసుకున్న మనం, క్రీస్తులోనికి వచ్చిన మనం తీసుకున్న డేట్ నుంచి రోజు రోజుకి క్రీస్తులో ఏమన్నా ఎదిగామా? అలాగే ఉన్నాం. వ్యాపారస్తులు పరీక్షించుకుంటూ ఉంటారు. వ్యాపారం సంవత్సరానికి ఒకసారి లాభం ఎంత, నష్టం ఎంత అని. నష్టాల్లో ఉందనుకోండి, దీన్ని ఎందుకు నష్టం వచ్చిందని వాళ్ళు విచారించి దీనివల్ల నష్టం వచ్చిందని ఆ తప్పు మళ్ళీ జరగకుండా సరి చేసుకుంటారు. ఒకవేళ లాభం వస్తే ఎంత లాభం వచ్చింది, దేనివల్ల వచ్చింది, మనం ఏ ఏ కార్యక్రమాలు చేపట్టడం వల్ల లాభం వచ్చిందని వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని బట్టి ఇంకా అభివృద్ధి చెందడానికి ఏం చేయాలని ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. ఇది వ్యాపార సంస్థలో మనం చూస్తున్న పని. అలాగే పుట్టిన బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదుగుతూ ఉంటే నో ప్రాబ్లం. ఎదక్కపోతే సంవత్సరం గడిచింది, 2 ఏళ్ళు గడిచింది, 3 ఏళ్ళు గడిచింది, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటే పరిస్థితి ఏంటి? వెంటనే ఏం చేస్తారు? డాక్టర్ని సంప్రదిస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ ఎందుకు ఎదగట్లేదో
తెలుసుకొని దానికి తగ్గ మందులు ఇవ్వమంటారు. అలాగే స్కూల్లో పిల్లలు చేర్చాం, ఎల్కేజీలో చేర్చాం, లేదా నర్సరీలో చేర్చాం. చేర్చిన పిల్లలు ఎన్నేళ్ళు చదివినా ఆ నర్సరీ ఎల్కేజీ ఇక్కడే అటు ఇటు కొట్టుకులాడుతున్నారు అనుకోండి. సంవత్సరం ఫీజు కడుతున్నాం. తల్లిదండ్రులకి ఏమనిపించింది? ఏం మాట్లాడరు? మాకేం తెలుదు, అందు మీరే చెప్పండి అంటారా? ఏమనిపించింది? వీడిని ఎన్ని డబ్బులు పోసి చదివించినా ఏమనిపించింది? వీడు ఇంకా ఎదగడేంది, వీడు శుద్ధ మొద్దు, వీడికి చదువు దండగా ఒక గేదెను కొని దాని పని ఏదో చేసుకుంటే కాసిన డబ్బులన్నా వస్తాయని, వాడు చదువులు ఎటు ఎదగట్లేదని వాడికి ఏదో ఒక చేతి పనినో ఏదో ఒక పొలం పనినో అప్పచెబుతాం. అలాగే పెళ్ళైన జంట ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే, వాళ్ళ కడుపున ఒక కాయో పండో కాయకపోతే ఏమంటారు? గొడ్రాలు అంటారు. దానికి తగ్గ చర్యలు, డాక్టర్ని సంప్రదించడం, ఎవరిలో లోపం ఉంది, ఇవన్నీ చాలా టెస్టులు చేయించుకుంటారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఎక్కడ లోపం ఉంది ఏంటని చాలా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే, క్రీస్తులోనికి వచ్చిన నేను ఇన్ని సంవత్సరాలైంది నేను బాప్తీసం తీసుకొని, ఏమన్నా ఎదిగానా లేదా అని తనిఖీ చేసుకోవాలి. ఎందుకు? ఎదుగుదల ఎందుకు చెప్పండి? ఎదుగుదల ఎందుకు? ఏ విషయంలోనైనా ఎందుకు ఎదగాలి? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే నో ప్రాబ్లం కదా. ఇల్లు కట్టాము, ఎదగాల? ఇల్లు కట్టింది కడితే ఇల్లు ఎదగాల, అలాగ ఉండాలా? చెప్పండి. ఇల్లు ఎదగాల? ఎదగాలి. ఎదగకూడదు. చెట్టేస్తే ఎదగాలి కదా. ఇంట్లో ఒక బీరువా తెచ్చాం, బీరువా ఎదగాల, అలాగే ఉండాలా? బీరువా ఎదగాల, ఇల్లు టాప్పుని వెళ్ళిపోద్ది కదా. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెట్టాం, అది రోజు రోజుకి పెరిగిపోతూ ఉందనుకోండి, ఏమైంది? ప్రమాదం కదా. అంటే ఏది ఎదగాలో అది ఎదగాలి, ఎదగంది అలాగే స్థిరంగా ఉండాలి. ఇప్పుడు మనం విశ్వాసంలో ఎదగాలా, అలాగే ఉండాలా? చెప్పండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు తనిఖీ చేసుకునే సమయం ఇది. ఎందుకంటే సమయం దొర్లిపోతూ ఉంది, దినములు గడిచిపోతూ ఉన్నాయి, కాలచక్రం తిరుగుతూ ఉంది, భూమి తన పని తాను చేసుకుపోతూ ఉంది, సూర్యుడు తన పని తాను చేసుకుపోతూ ఉన్నాడు, ప్రకృతి మొత్తం తన పని తాను చేసుకుపోతూ ఉంది. ఇందులో మన తరంలో, ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించాడు ఈ కాలంలో. ఇలా ఎవరి తరములో వాళ్ళు రోజు రోజుకి ఎదుగుదల లేకుండా భక్తిలో అలాగే ఉంటే లాభమా నష్టమా? వాళ్ళకి నష్టం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు తనిఖీ చేసుకుంటే, నువ్వు లాభాల్లో ఉన్నావా నష్టాల్లో ఉన్నావా చెక్ చేసుకోండి ఒకసారి. నా వ్యాపారం శుద్ధ లాస్ అనిపిస్తుందా లేదా? స్లోగా ఎదగటం వేరు, బంటిలాగా. విన్నారుగా అడ్వర్టైజ్మెంట్, బంటి నీ సబ్బు, అలా ఎదగటం కాదు, కొంచెం ఫాస్ట్గా ఎదగటానికి చూడాలి కదా. 5-6 ఏళ్ళకి ఒక క్లాస్ ఎదుగుతున్నాడు అనుకోండి మీ అబ్బాయి, సంవత్సరం ఎదగకుండా శరీరం ఒక 4-5 ఏళ్ళకు ఒకసారి కొంచెం పెరుగుతున్నాడు అనుకోండి, ఏమనిపించింది? ఏదో లోపం ఉందనిపించింది. అలాగే విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన పరిచర్యను బట్టి, మనకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి మనకు పరిచర్య ఇచ్చాడు దేవుడు. ఆ పరిచర్యను బట్టి నువ్వు ఎదిగావా, అలాగే ఉన్నావా, ఇది నాకెందుకులని అలాగే కూర్చున్నావా? మనకి ఒక ఉపమానం తెలుసు, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించునట్లుండును. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంట? ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఎవరు?
ఈ మనుష్యుడు యేసుక్రీస్తు వారు దేశాంతరం వెళ్ళిపోతూ ఆయన ఆస్తిని ఇచ్చాడంట. ఎవరికి? కొంతమంది దాసులకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చెప్తున్నాడు. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2ను, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చాలు. ఎలా ఇచ్చాడంటే ఒకనికేమో 5 తలాంతులు, ఒకనికేమో 2 తలాంతులు, ఒకనికేమో 1 తలాంతు. ఎందుకు ఈ యజమానుడు లేదా ఈ మనుష్యుడు ఇలా పక్షపాతంగా ఇచ్చాడు అంటే, ఈ 1 తలాంతు ఇచ్చినోడికి సామర్థ్యం తక్కువ. అక్కడ ఒక మాట చదివాం, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి దేశాంతరము పోయెను. 5 తలాంతులు ఇచ్చి తీసుకున్న వ్యక్తికి 5 తలాంతులతో ఏం చెయ్యాలో ఆ సామర్థ్యం అతనికి ఉందని ఎరిగాడు ఈ మనుషుడు, యజమానుడు కదా. 2 తలాంతులు ఎవరికైతే ఇచ్చాడో ఆ 2 తలాంతులను ఎలా ఉపయోగించి డెవలప్ చేయాలో ఎరిగాడు. ఆ సామర్థ్యం ఆ వ్యక్తికి ఉంది కాబట్టి అతనికి 2 ఇచ్చాడు. అతనికి 5 ఇస్తే అతను దాన్ని తట్టుకోలేడు. పోనీ 1 ఇస్తే ఆ సామర్థ్యం కంటే తక్కువ ఇచ్చినట్టయింది. కాబట్టి 5 తలాంతులు తీసుకున్న వానికి 5 తలాంతులను మెయింటైన్ చేసి డెవలప్ చేయగలిగిన సామర్థ్యం ఉందని యజమానుడు ఎరిగాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తికి 2 తలాంతులను డెవలప్ చేయగలిగిన సామర్థ్యం ఉందని ఆ యజమానుడు అతనికి 2 ఇచ్చాడు. అంటే నీ సామర్థ్యాన్ని బట్టి నీకు దేవుడు తలాంతులు ఇస్తున్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడికి ఆ 1 తలాంతుతో అతను దాన్ని డెవలప్ చేయగలడు అనే ఆలోచనతో ఇచ్చాడు. తలాంతు ఉంది అతను కూడా. తలాంత్ అంటే ఇంతకెంత అక్కడ ఫుట్నోట్లో చూడండి. అంటే 1 తలాంతు తీసుకున్నవాడికి 3,600 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. అప్పుడే 3,600 అంటే ఇప్పుడు లెక్కేసుకుంటే ఎంత అయి ఉండొచ్చు? 3,06,000 లేదా 6 లక్షలు అయి ఉండొచ్చు కదా ఆ రోజుల్లో. అంటే బాగా వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు 2 తలాంతులు తీసుకున్నవాడంటే 7,000, 3,600 ప్లస్ 3,600 ఎంత? 7,200 అంతే కదా. అంటే సుమారుగా 7,20,00,000 అవ్వచ్చు. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5 × 3,600 ఎంత? 18,000 అంటే 18 కోట్ల రూపాయలు సుమారుగా ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడో కింద చెప్పాడు. చదువుదాం. 16వ వచనం. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించను. ఏం చేశాడంట? 5కి 5 సంపాదించాడు. ఆయన సామర్థ్యం అది దేవుడు ఎరిగే ఇచ్చాడు. తర్వాత 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అలాగుననే అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఇంకా మిగతాదంతా ఇప్పుడు అప్రస్తుతం. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నీకున్న సామర్థ్యాన్ని బట్టి నీకు దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. నీకున్న సామర్థ్యం దేవుడికి తెలుసు. ప్రభువారు నీకు కొన్ని తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతులను ఏం చేసావు? 5 తలాంతులు తీసుకున్నాడు, డబల్ చేశాడు. 2 తలాంతులు తీసుకున్నాడు, డబల్ చేశాడు. 1 తలాంతు తీసుకున్నాడు, ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, 5 తలాంతులు తీసుకున్నవాడు దేవుని పని చేసి 5 తలాంతులు ఎక్స్ట్రా సంపాదించాడు ఆయనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి. 2 తలాంతులు డబల్ చేశాడు. 1 తలాంతోడు ఏం చేశాడంటే భూ సంబంధమైన వ్యాపారం చేసి భూమిలో పాతి పెట్టాడు. ఏమీ తీసుకెళ్ళగలిగినవి ఏమీ సంపాదించాల. ఒక మాటలో చెప్పాలంటే ఈ 5 తలాంతులు 2 తలాంతుల వాళ్ళకంటే ఈ 1 తలాంతు సంపాదించిన వాడే ఎక్కువ సంపాదించాడు.
కాకపోతే అవన్నీ భూమి సంబంధించిన మాటలు, భూమి సంబంధించిన పనులు. భూ సంబంధమైన వ్యాపారం చేసి భూ సంబంధమైన వస్తువుల్ని, భూ సంబంధమైన ఆస్తిని సంపాదించాడు. కానీ పరలోకానికి తీసుకెళ్ళగలిగే ఆ యజమానుడిచ్చిన ఆ ధనానికి న్యాయం చేయగలిగిన సామర్థ్యం ఇతనుకున్నా, దాన్ని డెవలప్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నా అతను సొంతానికి వాడుకున్నాడు. ఇప్పుడు ఇది మనకు అప్లై చేసుకుంటే, నీకున్న సామర్థ్యం ప్రభువుకు తెలిసి నీకు ఇచ్చాడు దేవుడు. బాగా వాక్యాన్ని ఆలోచించి, బాగా దాన్ని పరిశోధించి, బాగా నేర్చుకొని, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఒక 5గురిని సంపాదించే కెపాసిటీ నీకుండి ఒక్కను కూడా సంపాదించలేదంటే, నీకిచ్చిన సామర్థ్యాన్ని, నీకిచ్చిన తలాంతుల్ని నువ్వేం చేసావంటే భూ సంబంధమైన వాటిగా భూమిలో పాతి పెట్టావని అర్థం. మనలో చాలామంది 5 తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, 2 తలాంతులు కలిగిన వాళ్ళు, 2 తలాంతుల సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ దీన్ని ఏం చేసావు మనం అంటే, ఇప్పటి వరకు ఒక్క ఆత్మను కూడా నువ్వు సంపాదించలేదంటే, 5కు 5, 2కు 2 నీ సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. సంపాదించలేదంటే నువ్వు దాన్ని పక్కన పెట్టి కేవలం అవసరానికి దాన్ని వాడుకుంటూ భూమిలో పాతిపెట్టి, అంటే భూ సంబంధమైన వ్యాపారం చేసి తినటానికి, ఉండటానికి, పడుకోవటానికి వాడావు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన తలాంతుల్ని. మరి కాలచక్రంలో నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, పుట్టుకిచ్చి, శరీర నిర్మాణం చేసి, ఈ ప్రకృతి నీకు పాదాల కింద పెట్టి ఎందుకు పోషిస్తున్నాడు? దేశాంతరం వెళ్ళిపోయాడు, వస్తాడు, వచ్చినప్పుడు లెక్కలు చూస్తాడు. అప్పుడు ఆయనకి నాకు చెప్పకపోతే పర్వాలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పపోయినా పర్లేదు, లోకంలో ఎవడికి చెప్పపోయినా నో ప్రాబ్లం, నన్ను అడిగేవాడు ఎవడు అనుకోవచ్చు. కానీ ఒకరోజు యజమానుడు ఏం చేస్తాడంట, తిరిగి వస్తాడు లెక్కలు చూడటానికి. వదిలిపెడతాడా చెప్పండి? పక్కింటి వాళ్ళ దగ్గర ఉప్పో పప్పో తెచ్చుకుంటేనే 4 సార్లు ఉప్పు తీసుకెళ్ళింది, ఇంతవరకు ఇవ్వలేదు, ఈసారి రావాలి ఆమె సంగతి చెబుతా అనుకుంటారు మనం. ఇది ఉప్పుకు పప్పుకే. మరి తలాంతులు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చింది ఆయనే కదా. ఇన్నిచ్చిన ఆయన ఏం చేశావని అడిగితే ఏం చెప్తాం చెప్పండి? ప్రభా, నా తెలివితేటలు అంటే నా సామర్థ్యం, నువ్విచ్చిన ఈ డబ్బు దేనికి వాడాను అంటున్నావు? భూ సంబంధమైన వాటి, భూమి మీద బతకటానికే వాడే తండ్రి, నీ కోసం ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేదని చెప్తే వెలుపటి చీకట్లోనికి, చివరికి అదే చెప్పాడు అక్కడ. 29 చదవండి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఏందంట? లేనివాని దగ్గర నుంచి కలిగింది కూడా తీసేస్తానంటున్నాడు. ఆ చివరి మాట, మరియు పనికిమాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి, అంటే ఏమంటాడంట అప్పుడు? నేను ఇచ్చిన తలాంతుని, నేను ఇచ్చిన సామర్థ్యాన్ని నా వల్ల కాదు ప్రభా అని అంటున్నావు, అంటే దేవుడి పని కోసం. మరి వ్యాపారం చేస్తున్నావు, లోకంలో సంపాదిస్తున్నావు, అందరితో బాగా మాట్లాడుతున్నావు, టిట్ ఫర్ టాట్ అన్నట్టు ప్రతీకారం తీర్చుకుంటున్నావు, మాటకు మాట వడ్డిస్తున్నావు. మరి తెలివితేటలన్నీ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చి నీ వాక్యానికి వాడకుండా, దేవుడిచ్చి నీ లోకానికి వాడి భూమిలో పాతి పెడితే ఈ నీతో పాటు భూస్థాపన అయిపోతాయి, తిరిగి రావు. దావీదు గారికి సామర్థ్యం ఇచ్చింది దేవుడే కదా. నీవే నా చేతికి యుద్ధము చేయటానికి, నా వేళ్లకు యుద్ధము చేయని నేర్పావు అంటాడు కీర్తనల గ్రంథంలో. ఇంకో చోట ఏమన్నాడు తెలుసా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 11 నుంచి చదవండి, లేదా 11 నుంచి చదవండి సరిపోద్ది. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. ఏమంట? దేవుడు వశం, ప్రతిదీ దేవుడు వశమే. దావీదు గారికి అర్థమైపోయింది. భూమి ఆకాశముల నుండి సమస్తము నీ వశమే. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును
ఎవరికి కలిగేది? మనుషులకి. డబ్బు కలగాలన్నా, గొప్పతనం కలగాలన్నా దేవుడిస్తే కలిగిద్ది. అంతేనా? రైట్. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. అంటే దావీదు గారికి పరాక్రమం ఇచ్చింది, బలం ఇచ్చింది దేవుడే. హెచ్చించాలన్నా అందరికీ బలం ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. అంటే ఇవన్నీ మాకు ఇచ్చావు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాం నీకు. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఏం చేస్తున్నాడంట? దేవుని నామమును, అంటే ఆయన చట్టాన్ని ప్రచురపరుస్తున్నాడు. కొనియాడటం అంటే ఊరక జపం చేయటం కాదు. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము అంటే ఇతరులకు తెలియజేస్తున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము, అంటే చాలా బంగారం, చాలా వెండి, చాలా ధనాన్ని దేవుడి పని కోసం వాళ్ళు ఇచ్చారు. మనకి 29వ అధ్యాయం మొదటి నుంచి చదివితే దావీదు గారు సొంతాన్ని ఇచ్చాడు, తర్వాత కొల్ల సొమ్ము తీసుకొచ్చిన దాంట్లో ఇచ్చాడు, సొంత వాటిలో కూడా దేవుడికి ఇచ్చాడు. మణుగులు మణుగులు బంగారం ఇచ్చాడు. అవన్నీ చదివితే చాలా టైం అయింది. ఇవన్నీ ఆయన ఇవ్వటాన్ని చూసి ఇంకా అధిపతులు, ఆ పెద్దలు వీళ్ళు కూడా చాలా ఇష్టపూర్తిగా దేవుడికి ఇచ్చేశారంట. ఎవరో గొణుగుతూ సణుగుతూ ఇవ్వలేదు. ఈ సామర్థ్యం నువ్వే మాకు ఇచ్చావు కాబట్టి మేము మీకు ఇస్తున్నాం అని ఏమంటున్నాడు దావీదు గారు? ఈ 13, మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు, అంటే మా వలన ఈ సామర్థ్యం మాకు రాలేదు. నా ధైర్యం, నా పరాక్రమం, నా తెలివితేటల వల్ల నేను ఇవన్నీ సంపాదించుకోలేదు అంటున్నాడు. ఏది? రాజైన దావీదు గారు. మామూలుగా చెయ్యి కత్తిపడితే చెయ్యి తిమ్మిరెక్కేదాకా 10,000 మందిని పూచకోత కోసిన మహాబలాజ్యుడు, మగధీరుడు దావీదు గారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ బలం, ఈ సామర్థ్యం ఇవన్నీ నీవు నాకిస్తే ఉన్నాయి అంటున్నాడు. దేవుడిస్తేనే సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ధనం ఎవరిచ్చారు? దేవుడి. కాకపోతే ధనం సంపాదించడానికి మన చేతులు, అవయవాలు పనిచేసినాయి అంతే. అర్థమైనయా? రైట్. నేనెంత మాత్రపోవాడను, నా జనులు ఎంత మాత్రపోవారు? సమస్తమును నీ వలనే కలిగను కదా. నీ స్వసంపాద్యములో ఎవరిదంట సంపాదన? నీ స్వసంపాదన, నీ స్వసంపాదన, మా సొంత సంపాదన కాదు. దావీదు గారు యుద్ధానికి వెళ్ళి సంపాదించింది దావీదు గారి సంపాదన, దేవుడి సంపాదన. మరి మీరు సంపాదించింది? ఇది నా ఆస్తి, నాది అంటాం కదా. నా ఆస్తి మీద చేయేస్తే సినిమా డైలాగ్ చాలా చెబుతాం. ఈగ వాడటానికి వీల్లేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి, ఇది నాది అంటున్నాం మనం. అంత సంపాదించింది దావీదు గారు ఏమంటున్నాడు? నీ సొంత సంపాదనలో కొంత మేము నీకు ఇచ్చాం. నీ సంపాదనే ఇది మా దగ్గరకు వచ్చింది, మా చేతిలోంచి మేమే మనస్ఫూర్తిగా నీకు ఇచ్చామంటున్నారు. ఏం మైండ్ అండి? అంటే ఇందాక మనం చదివిన ఉపమానంలోని ఆ భావాన్ని దావీదు గారు ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఈ నీ స్వసంపాదనలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము, గెస్ట్లము, చీఫ్ గెస్ట్లు కాదు, అతిథులము, పరదేశులునై ఉన్నాం. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. భూనివాస కాలం ఎంత అంట? నీడతో పోల్చాడు. సూర్యుడు అస్తమించగానే నీడ మాయమైపోయింది. 108లో తీసుకెళ్ళింది ఆవిడ్ని, వెంకట నరసమ్మ పేరు. మళ్ళీ అంబులెన్స్లో తిరిగి వచ్చేసింది. 2 రోజులు గ్యాప్ అంతే. నొప్పి తగ్గి అంబులెన్స్ ఎక్కేటప్పుడు ఇద్దరు పట్టుకుంటే నడుచుకుంటా మెట్లెక్కి బెడ్ మీద పడుకుంది. వెళ్ళేటప్పుడు నేను దగ్గరే ఉన్నాను. వచ్చేటప్పుడు నీడ కనపడలేక శవం వచ్చింది. ఆత్మతో వెళ్ళింది, ఆత్మ లేకుండా శవంగా వచ్చింది. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును
లేడు. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సమస్త సముదాయమును నీ వలనే, ఈ వస్తు సముదాయమును నీ వలనే కలిగినది, అంతయు నీదయ్యున్నది. వీళ్ళు సమకూర్చారు, ఇదంతా ఎవరిదంట? దేవుడిది. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు ఏమనుకుంటే డెవలప్ చేపి దేవుడికి అప్పచెప్పాడు? ఆయన ఇచ్చాడు. సామర్థ్యం ఇచ్చింది ఆయనే, తలాంతులు ఇచ్చింది ఆయనే. నువ్వు చేసే ప్రతి పని, నీకు వచ్చిన తెలివితేటలు, నువ్వు నేర్చుకున్న విద్య, నువ్వు చేస్తున్న ఆ నైపుణ్యమైన పని దేవుడిస్తే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దయ లేకపోతే మనకి ఏ పని రాదు. ఇప్పుడు ఈ తలాంతుని, ఈ యొక్క సామర్థ్యాన్ని దేవుడిస్తే మనం దేనికి వాడుతున్నాం? ఇప్పటిదాకా ఇది తెలియకపోతే దేనికి వాడామో మనకు అర్థమైపోయింది ఆలోచించుకుంటే. మన జీవితంలో నువ్వు పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో ఎవరికోళ్ళు ఆలోచించుకోండి. ఆ సందర్భం అంతా పక్కన పెడితే క్రీస్తులో పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచిందో ఆలోచించుకోండి. క్రీస్తులో పుట్టి ఇప్పటి వరకు నీ సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన తలాంతులు దేనికి వాడావు? ఒక్క తలాంతులన్నా సంపాదించావా? సంపాదించకపోతే నువ్వు భూ సంబంధమైన వాటికి నీ సామర్థ్యాన్ని, ఆ తలాంతుల్ని వాడావు. అంటే భూమిలో పాతిపెట్టిన తలాంతుని పోలి ఉంది నీ సంపాదన. తీసుకువెళ్ళగలిగే సంపాదన ఏది లేదు. యజమానుడు వచ్చి లెక్క అడిగినప్పుడు ఏమి సంపాదించలేదు, ఇదిగో సంపాదించిందంతా ఇక్కడే ఉంది ప్రభు అంటే, ఇదంతా ఇక్కడే విడిచిపెట్టు, నువ్వు అక్కడికి వెళ్ళు అంటాడు. అక్కడికి నిత్య నరకాన్ని. ఏమన్నాడు దావీదు గారు? మా దేవా, ఇంకా వద్దులేండి, సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయ్యున్నది. ఈ మైండ్ సెట్తో మనం లోకంలో బతికామనుకోండి, నాది అనే స్వార్థం ఇక ఉండదు. నాది అనే స్వార్థం ఏ మనిషిలో ఉండదు. అంత సంపాదించిన దావీదు గారు ఏమంటున్నాడు? అంతా నీదే, నీ పని కోసం కొంత ఇచ్చావంటున్నాడు కదా. అంటే మనలో అభివృద్ధి కనపడాలి, డెవలప్మెంట్ కనపడాలి. లోకంలో డెవలప్మెంట్ చూస్తున్నాం. పెళ్ళైన వాళ్ళు పిల్లలు కలకపోతే వీళ్ళకి డెవలప్మెంట్ లేదు. ఉద్యోగం వచ్చిన వ్యక్తి, చదువుకొని బాగా ఉద్యోగం వచ్చిన వ్యక్తి ప్రమోషన్ మీద ప్రమోషన్లు కొడుతూ ఉంటే అబ్బా ఉద్యోగంలో ఎంత ఎదిగాడయా అనుకుంటాం. లేదు, ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి సంపాదిస్తూ కొంత వాడుకుంటూ కొంత వెనకేస్తే అబ్బా ఎంత మిగిల్చాడో, ఎంత డెవలప్ అయ్యాడో, ఎంత పొలం కొన్నాడో, ఎంత బంగారం కొన్నాడో, ఎన్ని ప్లాట్లు కొన్నాడో, ఎంత మంచి ఇల్లు కట్టాడో, ఎన్ని కార్లు ఇవన్నీ డెవలప్మెంట్గా భావిస్తుంది సమాజం. ఇవన్నీ భూ సంబంధమైనవి. వీటి కోసం దేవుడు మనల్ని పుట్టించలేదు. వీటి కోసం మనకు తెలివితేటలు దేవుడు మనకి ఈ సామర్థ్యాన్ని ఇవ్వలేదు. ఒకప్పుడు నమ్మకం ముందు ఇదే శాశ్వతం అనుకున్నాం, ఇదే సామర్థ్యం అనుకున్నాం, నా తెలివి వలన నేను ఇవన్నీ చేయగలిగాను అనుకున్నాం. కానీ దేవుడిస్తే వచ్చిందని వాక్యం అర్థమైనప్పుడు మనకు అర్థమైంది. 2023 అయిపోతుంది కదా, ఇంకెన్ని రోజులు ఉంది? 3 రోజుల్లో అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే మన డెవలప్మెంట్ ఎంత కనపడింది. రైతు పొలం వేశాడు, రోజు వెళ్ళి చూసుకుంటాడు పొలాన్ని, నీరు పెడతాడు, అవసరమైతే ఎరువు వేస్తాడు. రోజు చూసుకొని ఏం చేస్తాడు? మొలకలు వచ్చినాయా రాలేదా, మొలకలు వస్తే ఎదుగుతున్నాయా లేదా, ఎదిగినా అవి ఇంకా బాగా పెరిగినాయా లేదా, కంకేసిందా లేదా, పాల కంకేసిందా లేదా, కంకి బలపడిందా లేదా, గింజ అయిందా లేదు, ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటాడు. ఎందుకు? వేసిన విత్తనాలన్నీ భూమిలో అలాగే ఉండిపోతే రైతు బాధ ఎలా ఉంటుంది చెప్పండి. మరి కన్నతండ్రి అయిన దేవుడు మొలకల్లాగా విత్తనాల్లో జల్లినట్టు మనల్ని భూమి మీద ఫలించటానికి జల్లితే దేని కొరకు ఫలిస్తున్నాం? అభివృద్ధి జరుగుతుంది, కానీ ఏ సంబంధమైన అభివృద్ధి? భూ సంబంధమైన అభివృద్ధా, పర సంబంధమైన అభివృద్ధా? దేవుడు లెక్క అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెబుతావు? ఎలా అభివృద్ధి చెందానని చెప్తావు? వాక్యంలో బీరకాయ పీసి తీశాను ప్రభా, అసలు నాకు తెలియని మర్మం అంటూ లేదన్నావు అనుకో, ఈ మర్మాలు తెలిసి ఏ మర్మరాలు బిసికేవరా అంటాడు. ఏం ఎరగదీసావు, ఎవరిని సంపాదించావు అంటే ఏది నీ సమాధానం?
మనం కొరింథీ పత్రిక చదువుతాం 13వ అధ్యాయం కదా. ఏం కావాలంట ఫైనల్గా? 3వ వచనం చదవండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఆ 13:2 నుంచి చూద్దాం. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడను. అంటే బైబిల్లో మర్మాలు ఇంకేమీ లేవు, అన్నీ తెలుసు నాకు. జ్ఞానం, నీ జ్ఞానం అంతా నాకు తెలుసు తండ్రి. ఎరిగిన వాడవైనను కొండలను పెకలించగలిగిన విశ్వాసం కలవాడవైనని. ఆ కొండ ఇక్కడ నుంచి లేచి అక్కడ పడాలంటే నా మాట ప్రకారం వెళ్ళి పడింది అనుకో, అబ్బా ఏం విశ్వాసం అయ్యగారిది అనుకుంటారు మీరు. అది కూడా ప్రేమ ముందు బలాదూర్. జ్ఞానం పనికిరాదు, మర్మాలు తెలియటం పనికిరాదు, కొండలను పెకలించగలిగే మర్మాలు విశ్వాసం నాకు ఉందన్నా పనికిరాదు. ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. అదేంటి, ప్రేమ ఉంటేనే కదా ఆస్తులు పంచి దాన ధర్మాలు చేస్తాం కదా. అంటే ఆస్తులు పంచి దాన ధర్మాలు చేసినా ప్రేమ లేకుండా చేయొచ్చు అన్నమాట. ఎలా చేస్తారు? ప్రేమ లేకుండా ఆస్తులు దానం చేసి అన్ని దానాలు ఎందుకు చేస్తారంటే వీళ్ళు ఘనత పొందటానికి చేస్తారు. ప్రేమతో చేయలేది కదా. నాకు పేరు రావాలి, నన్ను గొప్పోడని అందరూ పొగడాలనే విధానంలో కూడా దాన ధర్మాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పేదలకు సాయం చేస్తుంది. దేని కొరకు? వాళ్ళ ఓట్ల కోసం. నా ప్రభుత్వం కలకాలం నిలపాలంటే వీళ్ళకి లంచం ఇవ్వాలి. దోసేకాడు దోస్తారు, ఇచ్చేకాడు ఇచ్చినట్టు కనపడతారు కదా. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరాన్ని, నా దగ్గర ఇంకేం లేదు, ఆస్తి కూడా అయిపోయింది, నన్ను కాల్చుకుతేనండి మీకు ఆహారం కడుపు నిండిది ఒక పూట అయినా, కాల్చేసాడు, నో ప్రాబ్లం. అమ్మ ఎంత మహాత్ముడు, జనం కోసం ఇదిగో కిరసనాలు పోసుకొని చచ్చాడు. అభిమాన హీరోల కోసం కిరసనాలు పోసుకొని చేస్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇవన్నీ చేసిన ప్రేమ లేనివాడు. ఏ ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉంటే అది వాడు నరకానికి పోతున్నాడు, ఆమె నరకానికి పోతుంది. చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలమని వాళ్ళకి ఎలాగోలా సువార్త ప్రకటిస్తాం. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఒక వ్యక్తి నరకానికి పోకుండా సువార్త ప్రకటిస్తాం. ఊరికినే సువార్త వినరు కాబట్టి వాళ్ళకి కావలసిన ఆహారమో బట్టో వాళ్ళ అవసరాలు ఏదో తెలుసుకొని మనకున్న దాంట్లోనే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకు సువార్త ప్రకటిస్తాం. అంటే ఫైనల్గా ఒక వ్యక్తిని నరకానికి పోకుండా తప్పించటమే ప్రేమ. నీకున్న తెలివితేటలు అక్కడ ఉపయోగించు. వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుందో, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, వాళ్ళకి ఏ కోణంలో చెబితే అర్థమవుతుందో వాక్యంలో ఉన్న సారాన్ని మొత్తానికి వాళ్ళకి చెప్పాలి. ఇది ప్రేమ. వాళ్ళకి నా వల్ల కాదండి చెప్పటం, నాకు రాదండి అని అనకూడదు. రాకపోతే వచ్చేవాళ్ళని తీసుకెళ్ళి చెప్పించాలి. అసలు ఈ ఆలోచన ఉంటే కదా ఈ ప్రణాళిక వచ్చేది మనకి. ఒక ఆత్మను రక్షించాలనే ఆలోచన ఉంటే నువ్వన్నా ట్రై చేస్తావు, నీ పక్కన వాళ్ళన్నా తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పించడానికి ట్రై చేస్తావు. ఈ ఆలోచన లేకుండా మనసంతా భూసంబంధమైన సంపాదన సంపాదించుకోవటం, ఏమి తిందామా, ఏమి ధరిద్దామా, ఎలా బతుకుదామా అనే ఆలోచన ఉంటే ఈ ప్రేమ మనకు కనపడదు, మన దగ్గర కనపడదు. దేవుడు హృదయాల్ని చూస్తాడు. మనం బాహ్యంగా నటించవచ్చు, కానీ హృదయాన్ని చూసే దేవుడికి అన్నీ తెలుసు. ఎదుగుదల కావాలి. దేనిలో? ఆత్మీయ ఎదుగుదల. ఆత్మఫలం తెలుసు కదా. గలతీ మొన్న కూడా చదివాం 5:22. అందులో ఏమేమి ఉన్నాయి? తనలో ఆత్మఫలములు కాదు, ఆత్మఫలమేమనగా అందులో ఫస్ట్ నంబర్ 1 ఏంటి? ప్రేమ. అది ఉందా? ఉంటే ఖచ్చితంగా కొందరిని రక్షిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. ప్రేమ, సంతోషం. దేనిలో? లోక సంబంధమైన ధనం మీద కానీ, తిండి మీద కానీ, బట్ట మీద కానీ, లోక సంబంధమైన ఏ ఆనందంతో మనకు ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు. దేవుని పనిలో సంతోషం ఉంటుంది, వాక్యాన్ని ధ్యానించడంలో సంతోషం ఉంటుంది, ఈ వాక్యాన్ని ఇతరులకు పంచడంలో సంతోషం ఉంటుంది, అందులో కష్టాలు వచ్చినా సంతోషం ఉంటుంది.
అవతలోడు తిట్టినా సంతోషం ఉంటుంది. ఆ సంతోషం మనం ఆలోచించాం కదా. సంతోషం గురించి సమాధానం అంటే ఎవరితో మన గొడవే ఉండకూడదు. వాళ్ళు మనల్ని శత్రువులుగా భావించవచ్చు, కానీ మన మనసులో కూడా అవతల వ్యక్తి మీద శత్రుభావం అస్సలు ఉండకూడదు. అయ్యో ఎలా అయిపోయాడనే కనికరం ఉండాలి, సమాధానం ఉండాలి. మనం ఇతరులతో సమాధానం ఉండాలి, ఇతరులు కూడా దేవునితో సమాధానం ఉండే విధంగా మనం వాళ్ళని సమాధానపరచాలి. ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఏంటి? ఆత్మలో డెవలప్మెంట్, ఆత్మలో అభివృద్ధి. ఇప్పుడు బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయినా వీటిల్లో ఏమన్నా ఉన్నాయా? అభివృద్ధి చెందినయా? బాప్తీసం తీసుకోకముందు ఏమీ లేవు మనలో. లోక సంబంధమైన ప్రేమ ఉంది, లోక సంబంధమైన సమాధానం. వాళ్ళు రొట్టిస్తే మనం ఒక రొట్టిస్తాం, వాళ్ళు ఏదన్నా భోజనం పెడితే మనం భోజనం పెడతాం, అంతే. ఇది లోక సంబంధమైన సమాధానం. వాళ్ళు ఏం పెట్టకపోతే మనం ఏం పెట్టాం. కానీ ప్రభువులోకి వచ్చినాక సమాధానం ఉండాలి, అందరితో సంతోషం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇంకా దీర్ఘశాంతం. అవతలోడు నన్నాన్ని ఓర్చుకో ప్రభువా, చూసుకో. ఈ ఆలోచనతో మనం ఉంటే అసలు కోపమే రాదు. ఎంతమంది అన్నా తిట్టని అపార్థం చేసుకుంటారు. ఎవరిని యేసుక్రీస్తు వారిని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆఫ్టర్ ఆల్ కాలం మనల్ని అపార్థం చేసుకోవటంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. అపార్థం చేసుకుంటారు, అపనిందలు వేస్తారు, అన్నీ ఓర్చుకుంటే దీర్ఘశాంతం వచ్చింది. కోపడుతున్నావా? ఊరికినే కోపం అవుతుందా? తిడుతున్నావా? బూతులు తిడుతున్నావా? అనరాని మాట్లాడినావా? మనసులో తిట్టుకున్నా దేవుడికి అర్థమైంది, గుర్తుపెట్టుకోండి. నేను పైకి తిట్టట్లేదు కానీ లోపల మింగేస్తున్నానండి, 4 దాకా వచ్చి వెనక్కి పంపించేస్తున్నాను అంటావా? తిట్టాలనే ఆలోచన వచ్చిందంటే నువ్వు దీర్ఘశాంతం చూపించట్లేదు అనేగా అర్థం. ఫేస్ ఫీలింగ్ అన్నా మారిద్దా? కొంతమంది పిల్లలను చూడండి, లాగిపెట్టి కొట్టగానే ఉరిని చూస్తాడు, వాడు కొట్టలేడు ఎటు. అంటే వీలైతే కొట్టేద్దామని, వాడు చిన్నోడు కాబట్టి బతికిపోయారు, నేను పెద్ద అయినప్పుడు పోలీసు అయి నేను కొడతాలనుకుంటాడు లోపల. మనం కూడా అలా అనుకుంటే నాకు టైం వచ్చింది అప్పుడు నీ సంగతి, అది అనుకోకూడదు. ఇందులో ఏమన్నా అభివృద్ధి చెందామా? బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ప్రేమించటంలో, సమాధానంలో, సంతోషంలో, ఇంకా దీర్ఘశాంతము, దయాళుత్వము. ప్రేమకు మరొక పేరు దయాళుత్వము. అందరి ఎడల దయ కలిగి ఉండటం. ఇంకా మంచితనం, అంటే ఎవరితో మనకేమీ భేదం, అందరి ఎడల మంచిగానే ఉండాలి, మంచితనాన్నే చూపించాలి. అది దేవుని మంచితనాన్ని చూపించాలి, లోక సంబంధమైన మంచితనం కాదు. తాగుబోతాడు పాపం, వాడికి క్వార్టర్ కూడా ఇచ్చేవాడు లేక వాడు అల్లాడిపోతున్నాడు, ఒక క్వార్టర్ ఇప్పిద్దామంటే అది మంచితనమా? చెప్పండి. అది కాదు మంచితనం అంటే. అయ్యా ధర్మాత్ముడు దేవుడిలాగా వచ్చి నా క్వార్టర్ ఇచ్చావా అంటాడు. అబ్బా ఎంత మెచ్చుకున్నాడు అనుకుంటావా? అది కాదు మంచితనం. దేవుని మంచితనం కావాలి మనకి. మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అంటే దేనికి కక్కుర్తి పడకూడదు. మనకు అసలే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే బుద్ధి గతంలో. దీనిలోకి వచ్చినాక ఫోన్లో ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా, నీకు నీ నంబర్కి లాటరీ తగిలింది, ₹1,00,00,000 వస్తున్నాయి, రావటానికి సిద్ధంగా ఉంది, ఖర్చుల కోసం కొంత అమౌంట్ బ్యాంకులో వేయండి అంటాడు. ఆశపడి నొక్కావా, నీ అకౌంట్లో పీక నొక్కేస్తాడు. తెలుసా? ఇలాంటి చాలా ఉన్నాయి. OLXలో కూడా చాలా వచ్చినాయి. నేను పలానా మిలిటరీ ఆఫీసర్ని లేదా బ్యాంక్ ఆఫీసర్ని, పలానా ఊరు నుంచి ఇదిగో మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాను, నా బైక్ అమ్మేస్తాను అని ఆల్రెడీ ఎవడో పెట్టిన దాన్ని వీడి అకౌంట్లోకి పెట్టుకొని OLXలో పెట్టేస్తున్నారు. పెట్టి ఆ మార్కెట్ రేటు కంటే వాడు 10,000 15,000 తక్కువ పెడతాడు. ఎంత చీప్గా ఎందుకు అమ్ముతున్నా అంటే నాకు అవసరం అండి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి బండి తెచ్చుకోవటం ఇవన్నీ ఎందుకు, ఇక్కడ కొత్తది కొనుక్కుంటాను, అది నాకు అవసరం లేదు అని మీకోసం దాన్ని పార్సిల్ వేసాను, వస్తుంది, రాగానే అలా దించేసి మీకు ఇచ్చేస్తానంటాడు. ముందు కొంత అమౌంట్ వేయండి, ఆ పార్సిల్ ఆఫీస్ నుంచి తేవాలి కదా అంటాడు. వాక్యంలో ఉన్నవాడు ఇలాంటి వాటికి అసలు వాడు తక్కువకి ఎందుకు అమ్ముతున్నాడు? ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఇది కక్కుర్తి పార్టీ అర్థమైపోద్ది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. చీపుగా వస్తుంది కదా అని ఏది పడితే అది కొనే పరిస్థితి మనకు ఉండకూడదు. ఫ్రీగా వస్తుందంటే అంతకంటే ఉండకూడదు.
ఆఫర్లు చాలా వస్తున్నాయి కదా, 10,000 కట్టండి 50,000 ఇస్తామని. కుంభకోణాలు ఇవన్నీ. ఈ విషయాల్లో క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఆశని నిగ్రహించుకోవాలి. దురాశ ఉండకూడదు అసలు. ఆశ పట్టడం వేరు, దురాశ వేరు. ఆశా నిగ్రహం అంటే దురాశ అని అర్థం. ఆశని నిగ్రహించుకుంటే మనకు దురాశ ఉండదు. ఇవన్నీ యేసుక్రీస్తుని అంగీకరించినాక మన ఆత్మలో మనం ఫలించాల్సినవి, అంటే డెవలప్ అవ్వాల్సిన విషయాలు. మరి ఇందులో ఏ విషయంలోనైనా నువ్వు డెవలప్ అయినట్టుందా? బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి 2023 అయిపోతుంది, 24లోకి ఎంటర్గా పోతున్నాం. అభివృద్ధి ఏమన్నా ఉందా? ఎవరికోళ్ళు ఆలోచించుకోవాలి కదా. అభివృద్ధి ఉందా లేదా? దేవుడు ఏదైనా ఒక మొక్కను నాటితే అది మొక్క ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. మనుషులు కూడా అదే కోరుకున్నాడు. ఆది దంపతులకు అదే ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోమన్నాడు. ఫలించకపోతే ఇప్పుడు ఆత్మీయంగా ఫలించే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. కడుపులోంచి పిల్లలు కనాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా క్రీస్తులో పిల్లల్ని కనొచ్చు. ఇది కూడా లేకుండా, డెవలప్మెంట్ లేకుండా, నీ ఆత్మీయంగా నువ్వు ఫలించకుండా, బాహ్యంగా ఫలించకుండా ఉంటే రేపు లెక్కలు అడిగితే పరిస్థితి ఏంటి చెప్పండి? అర్థమవుతుందా మీకు? యోహాను సువార్త 15లో చెప్తాడు కదా, ద్రాక్షావల్లి గురించి, తీగల గురించి. ఏం కోరాడు అక్కడ? 15వ అధ్యాయము యోహాను సువార్త. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ద్రాక్షవల్లికి తీగలంట. తీగలు ఏం కోరుకుంటున్నాడు? తీగల ద్వారా దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఫలిస్తున్నప్పుడు కొన్ని పనికిరాని తీగలు వస్తాయి. అందులో మనం ఫలిస్తున్నప్పుడు మనలో కొన్ని పనికిరాని తీగలు వస్తే దేవుడు కట్ చేస్తాడంట. దేవుడికి మొరపెడతాం కాబట్టి. ఎందుకు? ఇంకా నువ్వు బాగా ఫలించడానికి. అసలు ఫలించే ప్రయత్నమే చేయకపోతే మనల్నే కట్ చేస్తాడు. ద్రాక్షవల్లి నుంచి కట్ చేస్తాడు. ఫలిస్తున్నప్పుడేమో మనలో పనికిరాని తీగలను కట్ చేస్తాడు. మనం ఫలిస్తున్నప్పుడు చెప్పండి, ఫలిస్తున్నప్పుడు పనికిరాని తీగలను కట్ చేస్తాడు. ఫలించినప్పుడు మనల్ని తీగనే ద్రాక్షవల్లి నుంచి కట్ చేస్తాడు. ఇప్పుడు ఫలిస్తున్నామా లేదా? గోడుమూతోళ్ళలాగా ఉన్నామా? అభివృద్ధి కావాలి కదా. దేశం ఏం కోరుకుంటుంది? అభివృద్ధి కోరుకుంటుంది. టెక్నాలజీలో అభివృద్ధి. రేపేం కొత్తది వచ్చిద్దో, రేపేం కొత్త వస్తువు వస్తుందో అని ఎదురు చూస్తుంది ప్రపంచం. టెక్నాలజీని అభివృద్ధి కోరుకుంటుంది. దేవుడు కూడా అభివృద్ధి కోరుకుంటున్నాడు. మరి అభివృద్ధి ఉందా లేదా? ఆడికంటే నేను బెటర్ కదండి, ఇలా పోల్చుకుంటావా? చెప్పండి. మరి అన్ని విషయాలు అలాగే పోల్చుకో, సరిపోద్ది. వాళ్ళకంటే నేను బెటర్ కదా అని అన్ని విషయాల్లో పోల్చుకో. అన్ని విషయాల్లో కుదరదు. మరి ఏమండి, ఫలించకపోతే దేవుడు నిర్దాక్షిణ్యంగా వెలుపటి చీకట్లోనికి, ఇందాక చూశాడు కదా, అటు భూ సంబంధమైన వాటి మీద భూమిలో పాతిపెట్టాడంట ఒక తలంతుని. ఏం చేశాడు? వెలుపటి చీకట్లో ఆడి దగ్గర ఉన్నది కూడా లాగేసుకొని వెలుపటి చీకట్లోనికి తరివేశాడు. మీకు తెలుసు అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టుని ఏం చేశాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే ఉంటుంది. అది కూడా 21వ అధ్యాయం 18వ వచనం నుండి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా యేసుక్రీస్తు వారు ఆకలి కొన్నాడంట. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దాన్ని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపుకాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఏమన్నాడు? చూసి చెట్టు ఫలించకపోతే, ఆకులు దిట్టంగా ఉన్నాయి. దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి తొంగి చూశాడు. అక్కడ ఆకులు గుబురుగా ఉన్నాయి తప్ప ఒక్క పండు కూడా
లేదు. వెంటనే కోపం వచ్చిందా యేసుక్రీస్తు వారికి? మరి దీర్ఘశాంతం ఏది యేసుక్రీస్తు వారికి? దీర్ఘశాంతం చూపించాడు. చాలా కాలం వెతికి 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 ఏ కాలంలో చూసినా అంజూరపు చెట్టులో ఫలాలు లేవు. అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే, మార్కు గారు రాశారు ఒక మాట, మార్కు సువార్త 11వ అధ్యాయము. ఇదే విషయాన్ని మార్కు గారు రాస్తూ 12వ వచనం నుండి చూడండి. 11వ అధ్యాయం 12 నుంచి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. చెట్టు దగ్గరకు వచ్చాడు. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. దూరం నుంచి చూస్తేనేమో పచ్చగా ఉంది, గుబురుగా ఉంది, ఆకులు బాగున్నాయి. దగ్గరకు వచ్చి చూస్తే ఆకులు తప్ప కాయలేమీ కనపడలేదు. ఇంకొక విశేషం రాశాడు అక్కడ, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అంటే అన్సీజన్లో వచ్చాడు. ఇక్కడ హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, హైందవులు కానీ అపార్థం చేసుకున్నారు. మీ యేసుక్రీస్తు వారికి ఏమన్నా మైండ్ ఉందా? దేవుడు అంటున్నారు కదా మీరు. అన్సీజన్లో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు వెతకటం ఆయన తెలివి తక్కువతనం కదా. అక్కడ రాయించాడుగా దేవుడు, అది అంజూరపు పండ్ల కాలము కాదు. మరి అంజూరపు పండ్ల కాలము కాని కాలములో చెట్టు దగ్గరికి వెళ్ళి ఎతికితే దొరుకుతాయా? మామిడి పళ్ళు ఎప్పుడు దొరుకుతాయి? ఎండాకాలం కదా. వర్షాకాలంలో ఎతికితే మనల్ని ఏమంటారు? ఎవరన్నా కాయలు ఉండయా అని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి వెతికామనుకో ఏమంటారు? మన ఏరియాలో వీడికి బుద్ధి ఉందా, పిచ్చోడా మంచోడా, కావాలంటే ఫ్రూటీ కొనుక్కో లేకపోతే మజా కొనుక్కో అంటాడు కదా. మరి యేసుక్రీస్తు వారికి ఆ మాత్రం తెలియలేదా అంటే, మనకు తెలియని విషయం ఒకటి దేవుడు మరొక చోట రాయించాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. అంజూరపు చెట్టుకున్న లక్షణాన్ని ఒకటి అక్కడ గుప్తంగా రాయించాడు దేవుడు. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి, సరిగా చదవలేదమ్మా, అకాలపు కాయలు. అకాలపు కాయలు, అకాలపు కాయలు అంటే కాలం కాని కాలములో కూడా అంజూరపు చెట్టుకు కాయలు కాస్తాయి. అంటే అది సీజన్లో కాయలు కాసిద్ది, అన్సీజన్లో కూడా కాయలు కాసింది. మా ఇంటి దగ్గర ఒక ఉసిరి చెట్టు ఉండేది, 365 రోజులు కాయలు ఉండేవి. ఇప్పుడు లేదండి, ఎతకబాగండి వచ్చి 365 రోజులు కాయలు ఉండేవి. దానికి దేవుడు ఇచ్చిన తలాంతది, సామర్థ్యం కదా. ఇప్పుడు అంజూరపు చెట్టుకి ఏ లక్షణం ఉందని అర్థమైంది మనకి? సీజన్లో ఫలాలు ఉంటాయి, అన్సీజన్లో కూడా ఫలాలు. అంత తెలివి తక్కువ కూడా మన ప్రభువారు. సీజన్లో చూశాడు, ఫలాలు లేవు, ఆకులు గుబురుగా ఉండి. అన్సీజన్లోనన్నా ఒకవేళ కాసిందేమో చూద్దామని దగ్గరికి వెళితే కూడా ఫలాలు లేవు. ఒక చెట్టు దాని లక్షణాన్ని మరిచిపోయి ఫలాలు ఇవ్వకపోతేనే ఏం చేశాడు చెప్పండి? చెట్టు గొప్ప మనిషి గొప్ప? చెప్పాలి. చెట్టు గొప్ప మనిషి గొప్ప? మనిషి చాలా ప్రకృతిలో అన్ని జీవరాశుల కంటే గొప్ప మనిషి. దేవుని పోలిక, దేవుని స్వరూపం. మరి మనిషి ఫలించకపోతే బ్రతుకు కాలం అంతా చూస్తాడు. వెళ్ళిపోయాడు, వస్తాడు, వ్యాపారానికి వెళ్ళి దేశాంతరం వెళ్ళిపోయాడు, వ్యాపారం చేయమన్నాడు, వస్తాడు. వచ్చినప్పుడు ఏ ఫలాలంటే చెప్పండి, ఏం చెబుతారు? చెట్టునే ఊరుకోని దేవుడు నిన్ను నన్ను ఊరుకుంటాడా? చెప్పండి. దేవుడు సామర్థ్యం ఇచ్చాడా? నేను తెలివి తక్కువ ఉండండి, నాకు అసలు జ్ఞాపక శక్తి లేదంటే, అరే లోకంలో బాగానే సంపాదిస్తున్నావుగా దరిద్రుడా అంటాడు. దరిద్రుడనే అంటాడు. తెలివి లేక కాదు, తెలివిని దీని మీద పెట్టలేదంతే. నాకు అస్సలు మతిమరుపు అండి. బాకీలు వాళ్ళందరూ మర్చిపోయావా? ఇచ్చిన బాకీలు అర్ధరాత్రి లేపిన ఎవడెవడు బాకీ అంటే లిస్ట్ చెబుతాం, నిద్ర మత్తులో కూడా చెబుతాం. అప్పుడు జ్ఞాపక శక్తి ఉన్నట్టా లేనట్ట? మాట్లాడరే, ఉన్నట్టే కదా. మరి ఈ విషయంలో ఎంత చదివినా నాకు వాక్యాలు గుర్తే ఉండవండి, బుర్ర పెడితే ఉంటాయి. ఇది నిత్య జీవాన్ని ఇచ్చే మాటలని ఆలోచిస్తే ఉంటాయి. ఆలోచించలేదు, బుర్ర పెట్టలేదు కాబట్టి నీ సామర్థ్యాన్ని లోక సంబంధమైన సంపాదన కోసం ఉపయోగించావు. అవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. దావీదు గారిని బట్టి మనం నేర్చుకున్న నీతి అంటే, ఇవన్నీ నీ వలన మాకు వచ్చినాయి,
నువ్వే అన్ని ఇచ్చావు, బలం ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, తెలివి ఇచ్చావు, అన్నీ నీ వల్లనే మేము సంపాదించి అందులో నీకు కొంచెం ఇచ్చావు అంటున్నాడు. ఈ ఆలోచన మనకుంటే ఎంత అభివృద్ధి చెందుతామండి దేవుడిలో కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, మనమందరం అంటే బాప్తిసం పొందిన మనమందరము విశ్వాస విషయంలో, దేవుడు అంటే ఎంత విశ్వాసం ఉండాలో ఆ విషయంలో మనం ఏం చేయాలి, డెవలప్ అవ్వాలి. అంతకుముందున్న విశ్వాసం కంటే వాక్యం వినే కొద్దీ విశ్వాసంలో మనం ఏమవ్వాలి, అభివృద్ధి చెందాలి. ఫస్ట్లో ఏ విశ్వాసం ఉందో అదే ఉందా? ఇంకా దేవుడు ఎంత గొప్పోడు, ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మంచి మాటలు మా కొరకు రాయించాడని ఇంకా దేవుడి మీద విశ్వాసం రోజు రోజుకి అభివృద్ధి చెందాలి, బలపడాలి. మనమందరము విశ్వాస విషయములోను, ఒక పాయింట్, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను, అంటే యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞానం విషయంలోనూ అందరూ ఐకమత్యంగా ఉండి ఏకత్వము కలిగి సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు కలిగిన సంపూర్ణత కలవార మగు వరకు ఇలాగూ నియమించెను. ఎలాగూ? సమానమైన సంపూర్ణత గలవారం అంటే ఎదగాలి. ప్రతి విషయంలో మనం ఏమవ్వాలి, క్రీస్తు లెవెల్కి ఎదగాలంట. మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందే. బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఇంకెప్పుడు ఎదుగుతాం? ఈలోపు యజమానుడు వచ్చేస్తే చెప్పండి, మనకి తలాంతులు ఇచ్చి మనకు సామర్థ్యాన్ని ఇచ్చిన ఆ యజమానుడు వచ్చేస్తే, ప్రభు ఎదుగుదాం అనుకున్నా కానీ నువ్వెంత త్వరగా వస్తావని నేను అనుకోలేదంటే, అరే నేను త్వరగా రాపోయి నువ్వు పోతావు కదా అంటాడా? ఆయన వచ్చినా రాపోయినా మనం పోతామా లేదా? మరి పోతామని తెలిసినప్పుడు, ఆయన వస్తాడని తెలిసినప్పుడు ఎప్పుడు చేస్తావు వ్యాపారం, ఎప్పుడు సంపాదిస్తావు? కాలచక్రం తిరిగిపోతూ ఉంది, దినములు జరిగిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు వేసినా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నట్టుంటే దేవుడు ఖచ్చితంగా వెలుపటి చీకట్లోనికి పంపిస్తాడండి. మనం 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకా నువ్వు నేను బతుకున్నామంటే దేవుడు నీకు అప్పగించిన పని, ఇంకా నువ్వు చేయాల్సిన బాధ్యత ఇంకా నీ మీద ఉందని అర్థం. మనకంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్రభువుని నమ్ముకొని నువ్వు నేను ఇంకా బతుకున్నావంటే నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది కాబట్టి, నీ ఆయుష్ ఇంకా ఉంది కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు. ఇంకా పని అయిపోలా. ప్రభువుని నమ్ముకొని ఆల్రెడీ ఇంకా చనిపోయారంటే అర్థం ఏంటి? 2 కారణాలు. ఒకటి, వాళ్ళు చేయవలసిన పని పూర్తన్నా అయి ఉండాలి. ప్రభువుని తెలుసుకునే అవకాశం ఇంకా అతనికి ఉంది, ఉంచాడు దేవుడు, ఆయుష్కాలం ఉంది. ప్రభువుని నమ్ముకోకుండా ఒక వ్యక్తి చనిపోయాడు. 4 రకాల వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాం. ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయాడు ఒక వ్యక్తి అంటే వీడికి ఎంతకాలం ఇచ్చినా వీడి ఆయుష్కాలం అయిపోయే వరకు అతను నమ్ముకోలేదు కాబట్టి ఇక ఆడి స్టోరీ అంతటితో ఎండ్. నెక్స్ట్ స్టేజ్ ఎక్కడ? వెలుపటి చీకటి. ఈరోజు ప్రపంచంలో ఈ 4 రకాల వ్యక్తులే ఉన్నారు. ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, ప్రభువుని నమ్ముకోకుండా ఇంకా బతుకున్న వ్యక్తులు ఉన్నారు, ప్రభువుని నమ్ముకొని ఇంకా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, ప్రభువుని నమ్ముకొని ఇంకా బతుకున్న వ్యక్తులు ఉన్నారు. బతుకున్న వ్యక్తులు అంటే మనకేం తెలియజేస్తుంది కాలం? నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది, అందుకే నువ్వు నేను ఇంకా బతుకున్నావని. ప్రభువుని నమ్ముకొని చనిపోయారంటే వాళ్ళ పని అన్నా అయిపోయి ఉంటుంది, దేవుడిచ్చిన వాళ్ళ ఆయుష్కాలం అన్నా ముగిసిపోయి ఉంటుంది. ప్రభువుని నమ్మకుండా బతుకున్న వ్యక్తికి నమ్ముకోవటానికి ఇంకా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయాడంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ద్వారా అతనికి వాక్యం వినిపించినా అతను ఏమాత్రం మారలేదు. ఆయన టైం అయిపోయింది, పోయాడని అర్థం. ఈ 4 మనం ఏ జాబితాలో ఉన్నాం? అభివృద్ధి ఏమన్నా ఉందా? డెవలప్మెంట్ లేకపోతే కాలచక్రం తిరిగిపోతూనే ఉంటుంది, దురిపేస్తూ ఉంటుంది.
మరణం తర్వాత బడా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవాలి యజమాని చేత. ఆయన వచ్చినా మనం పోయిన అంటే ఖచ్చితంగా అభివృద్ధి సాధించాలి. వ్యాపారవేత్తలు లెక్కలు ఎందుకు చూసుకుంటారు? మన వ్యాపారం లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా? ఎందుకు? లాభాల్లో ఉంటే ఇంకా లాభాలు ఎలా సంపాదించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. నష్టాలు ఉంటే ఏ తప్పులు చేయటం వల్ల నష్టాలు వచ్చినాయి, ఆ తప్పులు చేయకుండా ఇంకా డెవలప్ అవడానికి ఏ ప్రణాళికలు చేపట్టాలని వాళ్ళు సరిచూసుకోవటానికి ఈ లెక్కలు చూసుకుంటారు. మరి మనం కూడా లెక్కలు చూసుకోవాలి. మనం చూసినా చూడకపోయినా ఆయన ఖచ్చితంగా లెక్క చూస్తాడు. అప్పుడు అభివృద్ధి ఉందా, అణిచివేయబడి ఉన్నావా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని సంవత్సర ఆఖరిలో దేవుడిచ్చిన ఈ హెచ్చరిక మాటలను స్వీకరించి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.